హైదరాబాద్ హెచ్ ఫాస్ట్ బృందం ఆహార కల్తీపై విరుచుకుపడుతోంది. కల్తీని నియంత్రించే దిశగా భారీ ఆపరేషన్ చేపట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్న 9 లారీల చికెన్ వ్యర్థాలను హెచ్ ఫాస్ట్ బృందం స్వాధీనం చేసుకుంది. 120 టన్నుల వ్యర్థాలతో ఉన్న ఆ లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యర్థాలను చెరువుల్లో చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించారు. గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకిలోని చేపల చెరువులకు ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధి రెండరింగ్ ప్లాంట్కు పంపాల్సిన వ్యర్థాలను మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వ్యర్థాలు తిన్న చేపలను తింటే ఆరోగ్యానికి ప్రమాదకరమని వెల్లడించారు. 120 టన్నుల చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 9 వాహనాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. దాంతోపాటు వీటిని ఏపీకి తరలించి అక్కడ ఏపీలో చేపల చెరువులో వీటిని ఆహారంగా వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేసేందుకు హెచ్ ఫాస్ట్ ఇన్ఛార్జ్ వైభవ్ గైక్వాడ్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, యాక్చువల్గా ఇది ఎక్కడ జరుగుతుంది? దీన్ని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఈ వ్యర్థాలను? సో ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ ఫాస్ట్ టీమ్ ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ పైన దాడి చేయడం జరిగింది. మేము ఈరోజు 4 మెంబర్స్కి అప్రెంట్ చేశాము. టోటల్ 7 వెహికల్స్ కూడా సీజ్ చేశాము. దీంట్లో ఆల్మోస్ట్ 90 to 100 టన్స్ ఆఫ్ చికెన్ వేస్ట్ మటీరియల్స్ మనకి దొరికింది. సో ఇవన్నీ మొత్తం చికెన్ వేస్ట్ మన ఈ హైదరాబాద్ సిటీ లిమిట్ నుంచి ఈ చిన్న చిన్న చికెన్ షాప్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి ఇల్లీగల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో పంపించేస్తున్నారు. మన రూల్స్ ప్రకారం ఈ అన్ని మొత్తం చికెన్ షాప్ ఏదైనా చికెన్ వేస్ట్ మటీరియల్ ఉంది, ఆ మటీరియల్ ఖచ్చితంగా మన జిహెచ్ఎంసీలో ఒకటి రెండరింగ్ ప్లాంట్ ఉంది, గవర్నమెంట్ ఆథరైజ్ రెండరింగ్ ప్లాంట్. ఆ రెండరింగ్ ప్లాంట్ లో పోవాలి. అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత అది డాగ్ ఫీడింగ్ కోసం, ఫిష్ ఫీడింగ్ కోసం, పోల్ట్రీ ఫార్మ్ ఫీడింగ్ కోసం పంపించేస్తున్నారు. మరి ఇది కాకుండా కొంతమంది ఏజెంట్స్ డైరెక్ట్ గా ఈ చికెన్ షాప్ ఓనర్స్ నుంచి ఇది పర్చేజ్ చేసి డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో సేల్ చేస్తున్నారు వితౌట్ ఎనీ సైంటిఫిక్ ప్రాసెస్. సో ఇది ఈ అన్ని మొత్తం ఈ చికెన్ వేస్ట్ మటీరియల్ ఆంధ్రప్రదేశ్ లో చేపల చెరువు ఆహార కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అది చాలా డేంజరస్ ఉంది. అది దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఫిష్, ఇది చేపలు మన తిని తర్వాత ఈ క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు మేము 4 మెంబర్స్ కి అప్రెంట్ చేశాము. ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా సెర్చ్ జరుగుతుంది. వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. ప్రధానంగా హైదరాబాద్ నుండి ఏ ప్రాంతాల నుండి ఈ వ్యర్థాలు అనేటివి ఏపీకి తరలిస్తున్నాయని మీరు గుర్తించారు? సో మేము ఈరోజు రేట్ చేశాము. ఇది హైదరాబాద్ సిటీ ఏరియా నుంచి, హైదరాబాద్ కమిషనరేట్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఈ చికెన్ వేస్ట్ వాళ్ళు మటీరియల్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు ఇది మేము 4 పర్సన్ ఇది అంబర్పేట్, జియాగూడ, లంగర్ హౌస్ అండ్ అత్తాపూర్ ఏరియా నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మొత్తం సిటీ లిమిట్ లో చిన్న చిన్న ఆటోలో ఈ చికెన్ వేస్ట్ మటీరియల్ కలెక్ట్ చేసి వాళ్ళు ఈ గోడౌన్స్ లో డంప్ చేస్తున్నారు. ఆ గోడౌన్స్ నుంచి మళ్ళీ పెద్ద వెహికల్ లో లోడ్ చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేపల చెరువు ఆహార కోసం వాళ్ళు పంపించేస్తున్నారు. సో ఇంకా కొంతమంది ఏజెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది కూడా మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. ఇప్పుడు ఈ కల్తీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళపైన ఉక్కుపాదం మొక్కేందుకు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు? సో మీ అందరికీ తెలుసు మన హెచ్ ఫాస్ట్ టీమ్ లాస్ట్ 3 నెలల నుంచి చాలా మంచిగా పని చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లిమిట్ లో ఏదైనా కల్తీ ఆర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, సేల్ చేసే వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరిపైన మేము నిఘా పెట్టి ఉన్నాము. వాళ్ళపైన చాలా కేసెస్ కూడా బుక్ చేశాము. వెజ్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అందరిపైన మేము చాలా కేసెస్ కూడా బుక్ చేశాము. సీరియస్ యాక్షన్ కూడా చేశాము. ఎవరైనా దీంట్లో మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఈ కల్తీ ఆర్ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, అది సీరియస్ గా యాక్షన్ కూడా ఉంటుంది. సో మన హెచ్ ఫాస్ట్ టీమ్ నుంచి అందరికి బిజినెస్ ఓనర్ కి అదే రిక్వెస్ట్, మీరు ప్రాపర్ గా సైంటిఫిక్ గా మీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, రూల్స్ ఫాలో చేయాలి. ఎవరైనా ఇది అన్హైజీనిక్ కండిషన్ లో చీప్ ఇంగ్రీడియంట్స్ కల్తీ ఆర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పైన మన సీరియస్ యాక్షన్ కూడా చేస్తాం. ఇప్పుడు చేపల చెరువులో ఈ వ్యర్థాలు వేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది? ఇది మన చికెన్ వేస్ట్ మటీరియల్ ఇది సైంటిఫిక్ గా ప్రాసెస్ చేసిన తర్వాత ఫిష్ ఫీడింగ్ కోసం యూజ్ చేయొచ్చు. బట్ ఇది కాకుండా ఈ కేసులో వాళ్ళు ఇల్లీగల్ గా వితౌట్ ఎనీ ప్రాసెస్ వాళ్ళు డైరెక్ట్ గా ఈ చేపల చెరువు సేల్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా వితౌట్ ఎనీ ప్రాసెస్ అది చేపలకి ఆహారం లాగా ఇస్తున్నారు.
ఇది చాలా డేంజరస్ ఉంది. మన హెల్త్‌కి ప్రాబ్లమ్ రావడానికి అది కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. ఈ 2-3 డేస్ తర్వాత చికెన్ వేస్టేజ్ చాలా హానికారక కూడా ఉంది. సో, ఈ చేపలు మన తిని తర్వాత క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అది. సో, ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం, హెల్త్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజుల నుంచి ఈ దందా నడుస్తుందని మీ దృష్టికి వచ్చింది? మీరు ఎలాంటి టీమ్స్ ఫామ్ చేశారు? ఏం చేస్తున్నారు? సో, మన ఈ రీసెంట్‌గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ పైన మన హెచ్‌పాస్ టీమ్ చాలా ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేశాము. ఈ నెట్‌వర్క్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పంపించేస్తున్నారు. తర్వాత ఈ నెట్వర్క్ ఎట్లా నడుస్తుంది? అన్నీ మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మన ప్రాపర్‌గా మార్నింగ్ రేడ్ చేయడం జరిగింది. విడుదల తరలింపు కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని, దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడి నుండి తరలిస్తున్నారు, ఏ ఏజెంట్లు వీరిని తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు హెచ్‌ఫాస్ట్ ఇన్ఛార్జ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. కెమెరామెన్ వసీంతో వంశీ, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్.